బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీగా విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించడాన్ని ఎలా చూడాలి? లక్ష్మీనాథ్, ఇది ఒక చారిత్రాత్మక విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాపై భారత్ కి ఒక మంచి రికార్డ్ అయితే ఉంది. ఇటు స్వదేశంలో కావచ్చు, లేదంటే ఆస్ట్రేలియా పైన కావచ్చు. టీమిండియాకి అయితే టెస్ట్ సిరీస్ లో మాత్రము ఒక అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 2016, 18, 20, 22 ఈ 4 సార్లు కూడా జరిగినటువంటి ఒక టెస్ట్ సిరీస్ ని భారత్ అప్రజేతంగా గెలుచుకుంది. ఇటు స్వదేశంలో 2 టెస్ట్ సిరీస్లని, అలాగే విదేశంలో అంటే ఆస్ట్రేలియా గడ్డ పైన కూడా 2 టెస్ట్ సిరీస్లను విజయవంతంగా గెలుచుకుంది. అలాగే ఇప్పుడు 3వ అంటే హ్యాట్రిక్ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై గెలుచుకోవాలన్న తహతహతలో ఈ యొక్క మొదటి టెస్ట్ లో అయితే ఘన విజయం సాధించింది. ఒక రకంగా ఇది ఒక అద్భుత విజయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు కనుక మన బ్యాటింగ్ తీరు చూసినట్టయితే కష్టతరంగా ఉన్నటువంటి ఒక పిచ్. అప్పటికే రోహిత్ శర్మ లేడు, అలాగే గిల్ కూడా లేడు. ఇలాంటి అంటే విరాట్ కోహ్లీ ఆడుకోవాల్సిన విరాట్ కోహ్లీ కూడా ఆడుకోకుండా కేవలం 150 పరుగులకే కుప్పకూలినటువంటి ఒక పరిస్థితి. అలాంటి సందర్భంలో ఎవరికైనా, ఏ క్రీడాభిమానికైనా ఇక భారత్ పని ఈ యొక్క సిరీస్ లో అయిపోయింది అనుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఇటు భారత బ్యాట్స్మెన్ అలాగే బౌలర్లు ఏకదాటిగా విజృంభించడంతో అటు ఆస్ట్రేలియాలో తక్కువ స్కోర్కే 104 పరుగులకే కట్టడి చేసినటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత ఇటు ఓపెనర్ జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం, ఇద్దరు కూడా సెంచరీలతో కదం తొక్కడంతో ఇటు భారత్ అయితే ఒక మంచి పటిష్ట స్థితికి చేరుకొని ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంటే ఆ 3వ రోజు చివరిలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కూడా ఒక సాహసంగా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికి టీమిండియా దాదాపుగా 500 పైచిలకు ఆధిక్యాన్ని సాధించింది. అలాగే 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. బ్యాటింగ్ అంటే బాల్ అయితే ఉందో అది చక్కగా బ్యాట్ పైకి వస్తున్నటువంటి ఒక స్థితిలో మరి టీమిండియా ఒక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వారికి ఆస్ట్రేలియాకి ఒక సవాల్ విసిరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా 2 రోజులకు పైగా ఒక 5 ఓవర్ల ఆట మిగిలిన సందర్భంలో 534 పరుగుల
టార్గెట్ ఛేదించడం 2 days టైం ఉండడంటే ఒక సవాల్గానే భావించవచ్చు. కానీ తన డిక్లరేషన్ కరెక్ట్ గా ఈ యొక్క బుమ్రా భావించాడు. ఎందుకంటే కేవలం 5 ఓవర్ల ఆటలో 4.2 ఓవర్లనే 3 వికెట్లు పడగొట్టేసి ఆస్ట్రేలియాపై ఒక ఒత్తిడైతే పెంచినటువంటి సందర్భం. ఓవరాల్ గా చూస్తే ఇదొక టీం మొత్తం విజయంగా మనం భావించవచ్చు. ప్రధానంగా బుమ్రా కెప్టెన్సీ లో బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం, సిరీస్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, అలాగే రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి ఒక రకంగా ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం కరెక్ట్ గా మనం భావించవచ్చు. అలాగే ఈ యొక్క విజయం ఏదైతే సాధించినటువంటి ఒక విజయం ఉందో, ఈ విజయంతో రెండో మ్యాచ్ ఏదైతే డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ లో జరిగినటువంటి ఒక సెకండ్ మ్యాచ్ ఏదైతుందో ఆ సెకండ్ మ్యాచ్ కి భారత్ ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. అప్పటికి మ్యాచ్ కి ఇటు రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వస్తాడు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కుటుంబ కారణాలతో రోహిత్ శర్మ ఈ యొక్క మ్యాచ్ కి అందుబాటులో లేకుండే. అలాగే ఓపెనర్ గిల్ కూడా, ఆ ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా బ్యాటింగ్ ఇప్పటికే పటిష్టంగా ఉంది, మరింత పటిష్టంగా బ్యాటింగ్ విభాగం బలపడేటటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుంది. అలాగే తొలి మ్యాచ్ లో ఈ స్పిన్నర్స్ ఇద్దరు కూడా ఇటు జడేజా, అశ్విన్ కూడా లేకపోవడం కూడా కొంత బౌలింగ్ లో అంటే చివరికి బంతి పాత పడ్డ తర్వాత ఆ బౌలింగ్ ని వేసేటటువంటి సందర్భంలో కొంత కష్టాన్ని మనం చూసాం. వాషింగ్టన్ సుందర్ చక్కగా 3 వికెట్లు అయితే తీశాడు. అతనికి తోడుగా మరొక బౌలర్ కొరత అయితే మనకి ఇక్కడ కనిపించింది. కాబట్టి సెకండ్ టెస్ట్ లో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి జట్టులోకి వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ మాత్రం భారత అభిమానులే కాదు, వరల్డ్ వైడ్ గా భారత్ అభిమానించేటటువంటి యొక్క క్రీడాభిమానులందరికీ ఒక పండగ లాంటిదిగా మనం భావించవచ్చు. కేవలం 3 రోజుల్లో మ్యాచ్ ముగించేసి జగజ్జేత అంటే ఆస్ట్రేలియా గడ్డపై గెలవడం అంటే ఏ జట్టుకైనా ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. కాబట్టి భారత్ ఒక శుభారంభం చేసిందిగా మనం భావించవచ్చు. లక్ష్మీనాథ్, అయితే బౌలింగ్లోకి వచ్చేటప్పటికి మరొక విషయం మనం గుర్తుంచుకోవచ్చు. ఒక పక్కన నితీష్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను బౌలింగ్ కూడా వేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. అతని యొక్క సేవల ద్వారా అతను ఆల్రౌండర్ కేటగిరీలో అతను మనకి బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి ఉపయోగపడే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఎందుకంటే మన తెలుగు కుర్రాడు, ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం మ్యాచ్ ఆస్ట్రేలియా పైన ఒక మ్యాచ్ కి అవకాశం దక్కిందంటే ఈ కుర్రాడికి గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ లో కూడా ఫస్ట్ డే అతని బ్యాటింగ్ వల్ల టాప్ స్కోరర్ 41 పరుగులతో అతనే జట్టులో టాప్ స్కోరర్. కాబట్టి అటు బౌలింగ్ లో కూడా ఒక వికెట్ కూడా అతను తీసిన సందర్భం. అంటే పార్ట్ టైం బౌలర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన బౌలర్లు వీళ్ళినప్పుడు కూడా ఒక పార్ట్ టైం బౌలర్ గా ఈ నితీష్ కుమార్ రెడ్డి జట్టుకు సేవలంది అని చెప్పే అవకాశం ఉంది. అలాగే మరొక బౌలర్ డెబ్యూ బౌలర్ హర్షిత్ రాణా కూడా చక్కగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు, అలాగే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో 1 వికెట్, ప్రధానమైన వికెట్ కూడా తీసి అతను కూడా ఒక మంచి శుభారంభం, అంటే ఒక మంచి గుడ్ ఓపెనింగ్. అంటే ఇలాంటి ఆ మ్యాచ్ల ద్వారా ఈ కొత్త కుర్రాలకు, అంటే కొత్తగా జట్లోకి వచ్చినటువంటి ఆటగాళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం దానిలో ఉంటుంది. అలాగే తర్వాత మ్యాచ్ ఏదైతే నెక్స్ట్ మ్యాచ్ కి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు మరింత నైపుణ్యంగా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయగలిగినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా కనుక చూసినట్టయితే ఒక రకంగా అంటే ప్రతి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కి కానీ మిగతా వరల్డ్ ఫ్యాన్స్ కి కానీ ఒక సందేహం అయితే రావడం, ఎందుకు మరి భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పిచ్ పైన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎందుకు చేతులు చేశారు? ఎందుకంటే ఒక మ్యాచ్లో 400 అంటే 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇంకా పూర్తిగా ఆల్అౌట్ కాకముందే డిక్లేర్ చేసినటువంటి ఒక భారత జట్టు అలాంటి సందర్భంలో అదే పిచ్ పైన ఆస్ట్రేలియా కేవలం 238 పరుగులకే ఎందుకు చేతులు చేసినటువంటి ఒక ఆలోచన, సందేహము అటు అందరి ఫ్యాన్స్ లో కూడా రావచ్చు. కేవలం దగ్గర కూడా మనం ఒకటే చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈజ్ మెయిన్. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఓపెనింగ్ జోడీ పైన టాప్ ఆర్డర్ పైన మిడిల్ ఆర్డర్ నుంచి టెయిల్ ఆర్డర్, అంటే ఓవరాల్ గా ఇది ఒక సైకిల్ స్టాండ్ లెక్క ఒకటి పడిపోతే మిగతా వరుసగా ఎక్కడైనా పడిపోతాయో అదే విధంగా ఈ క్రికెట్ లో కనిపిస్తుంది. టాప్ ఆర్డర్ కనుక అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కనుక చక్కగా రాణించగలిగితే టాప్ ఆర్డర్ కూడా అదే విధంగా రాణించగలుగుతారు. మిడిల్ ఆర్డర్ కూడా స్వేచ్ఛగా పరుగు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గతంలో అంటే